వచ్చి పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము. అయిపోయింది ఆల్మోస్ట్. నిన్న చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు, మొన్న పోతున్నాం అన్నారు. పవన్ కళ్యాణ్ బయటకు వెళ్ళిపోయిమంటారు, జనబాబు పోతాడన్నారు. వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ. సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని ఆయన చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదు. కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు. అది పెట్టుకుని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు. సకల శక్తులు కూడగట్టుకుని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు. లాస్ట్ డిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా, దింపుడు కళ్ళ మాస, దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము, బీజేపీ వాళ్లతో లోపాయికారిగా ఈయన ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ టీడీపీలోంచి బీజేపీలో ఉన్న 4-5 నాయకులు, వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు, బయటకు వస్తున్నాయి. అంటే ప్రయత్నాలు అయితే చేసుకుంటున్నాడు. ఆయన ఏదన్నా అనుకోవచ్చు, ఎవరు అనేది ప్రజలకు తెలుసు. ఆయన కేవలం పడికట్టు మాటలు 4 పెట్టుకునేందుకు మాత్రం ఎవరు ఇదవుతుంది. ఈరోజు ఇది అంటున్నాడు, రేపు ఇంకొకటి అంటాడు. అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు, ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు. ఈయనేమో మరి ఆయన అనౌన్స్ చేసేవేమో మన ఎప్పుడు లెక్కేస్తే 30,000-40,000 కోట్లు అవుతుంది ఒక స్కీమే ఆయన చెప్పినట్టు ఇస్తే. కానీ ఎప్పుడు ఇవ్వడు తెలుసు, అందులో 0.5% ఏమైనా ఇస్తే ఇస్తాడు. గతంలో హిస్టరీ మనం చూస్తే అలాంటిదే ఉంది ఆయన హిస్టరీ అంతా. జనం నమ్ముతారు, జనం గొర్రెల్లాగా నమ్ముతారు. తను 5 ఏళ్ళు అయిపోయింది కాబట్టి మర్చిపోయి ఉంటారని అనుకుంటున్నాడు కాబట్టి ఆయన ఏదైనా మాట్లాడతాడు. మామూలు ఉద్దేశించి కూడా ఎలాంటి మాటలైనా మాట్లాడతాడు. బట్ అల్టిమేట్గా ప్రజలు అనుభవించినారు, ఆ పీరియడ్ అనుభవించినారు. పాజిటివ్ సైడ్ ఈసారి కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ టైం ప్రజలది వైఎస్ఆర్సీపీ పాలనలో. కాబట్టి దే హావ్ ఆల్రెడీ డిసైడెడ్ అని మాకు వస్తున్న దీంట్లో కనపడుతుంది. మా సర్వేలో కానీ మాటలో కానీ ప్రమాణం కనపడుతుంది. వీ విల్ స్వీప్ లాస్ట్ టైం కంటే బెటర్ ఇది ఉంటుంది. 175 టార్గెట్ మాది అట్లే ఉంది. అది వాళ్ళు ఇస్తే దానికి ఏదైనా ఒక ఇది లేదు, శాంక్టిటీ లేనప్పుడు దాంట్లో మళ్ళీ దానికోసం వెతకడం అది చూసేది. ఇంకా అందులో అనౌన్స్ చేయాల్సింది. అతను సామాజిక న్యాయం మా వైపు నుంచి అయితే ఒకరితో పోల్చుకోవాల్సిన పరిస్థితులు అయితే లేవు. ఈయన క్రియేట్ చేసిన బెంచ్ మార్క్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారు, అది దాని దగ్గరికి రావాలంటే వీళ్ళ వల్ల జన్మలో కాదు. ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు ఆ తరహా ఆలోచించాలే. సోషల్ ఇంజనీరింగ్ గురించి ఆ ధైర్యము చేయలే. ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేయలేరంటే ప్రజలతో డైరెక్ట్ ఆయన దీంట్లోకి వెళ్లిపోయారు. అండ్ ప్రజలు ఆయన్ను పూర్తి నమ్ముతున్నారు, విశ్వసించారు. ఇట్లాంటి నాయకుడు మాకు కావాలంటున్నారు కాబట్టి ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకున్నారు కాబట్టి ఆ బ్యాలెన్సింగ్ సోషల్ ఇంజనీరింగ్ అనేది ఆయన సక్సెస్ఫుల్ చేయలేదు. వీళ్ళ చేత ఏమవుతుంది, వీళ్ళు పెట్టుకున్నదంటే నానా చోట్లపడి ఎట్లా అన్ని అతుకులు వేసుకుని ఎట్లా రావాలని వీళ్ళు చూస్తున్నారు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. ఒకవేళ చేసేట్టు లేక అంకెల్లో చూపాలని చూసినా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఒక పోటీ దగ్గరే కాదు, మొత్తం ఎంటైర్ స్పెక్ట్రంలో చేస్తూ వచ్చారు. జీవితాల్లోనే మార్పు అట్లా తీసుకొచ్చారు. నామినేటెడ్ పోస్టులు కానీ మిగిలినవి కానీ క్యాబినెట్ దగ్గర నుంచి కింది వరకు జెడ్పీలు కానీ లోకల్ బాడీస్ ఇవన్నీ చూసినప్పుడు వీళ్ళెక్కడ తట్టుకుంటారో వీళ్ళెక్కడ పోటీ పడతారు. మన ఊరికే పిగ్మీలాగా ఎట్లా మరుగుజుల్లాగా ఉండాల్సింది తప్ప ఆ విషయంలో సోషల్ ఇంజనీరింగ్ అంతకుమించి అయితే వాళ్ళు చేయగలిగింది.